తిరుమలలో తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో జరిగిన ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పారు. అనంతరం మోదీ పర్యటనలో సుమారు 2 లక్షల కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేశారని, ఈ పెట్టుబడులతో 3 నుంచి 4 లక్షల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. వైసీపీ నాయకులకు పరిపాలన చేత కాదని, గతంలో మంత్రిగా ఉన్న సమయంలో అమర్నాథ్ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. నిన్న ఏదైతే ప్రమాదం జరిగిందో తిరుపతిలో సుమారు 6 నుంచి 7 మంది చనిపోయారని చెప్పి మనకున్న సమాచారం. సో దురదృష్టం, ఒక దైవ దర్శనానికి వెళ్ళి దైవ లోకానికి వెళ్ళిపోయారు. ఈ తొక్కులాట వలన బహుశా ఆ చైర్మన్ గారు అధికారులు వైఫల్యమే అని చెప్పి స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఏం జరిగింది అనేది దాని మీద ఒక ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు. ఏమైనప్పటికీ ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకి వాళ్ళకు కూడా మరి మనశ్శాంతిని కలిగించాలని, వాళ్ళని ప్రభుత్వం ఓదార్చాలని, వాళ్ళని సేఫ్గా అన్ని సౌకర్యాలు కల్పించి వారి వారి ఇళ్లకు ఈ పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా జరిపించి వాళ్ళని చేర్చాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. మీరు పరిపాలన చేతగాక ఎంతసేపు ప్రజల్ని ఎట్లా దోచుకోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని ఎట్లా దోచుకోవాలి, ఎవరి దగ్గర ఉన్న కంపెనీ ఎలా లాక్కోవాలి, ఈ పనుల మీదే మీ వ్యవహారం అంతా గడిపారు తప్పితే ప్రజలకు ఏం చేద్దాం, మేము ఏదో బటన్ నొక్కేసాం కాబట్టి ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా మాకు ఓట్లు వేస్తారు, ప్రతి సమావేశంలో 98% మాకే ఓట్లు అని చెప్పిన ఈ జగన్ వారి యొక్క అనుయూయులు మరి ఇక్కడ మన విశాఖపట్నంలో కూడా మంత్రిగా వెలగబెట్టారు 2.5 సంవత్సరాలు. మరి ఆయన అమర్నాథ్ గారికి మరి తెలిసి మాట్లాడుతున్నాడు మైకి దొరకగానే పూనకం వస్తుంది ఆయనకి, అదేదో గొప్ప అనుకుంటాడు. అనకాపల్లిలో ఈవేళ సరైన రోడ్డు సౌకర్యాలు లేవు, డ్రైనేజ్ సౌకర్యాలు లేవు, మంచినీరు సౌకర్యాలు లేవు. నువ్వు మంత్రిగా ఏం సాధించావో చెప్పండి. ఈ 2.5 సంవత్సరాలు నువ్వు అక్కడ తాళపాలెంలో 350 ఎకరాల భూమి కొట్టేసి అది లేఅవుట్ వేసుకొని మీరు అమ్ముకొని ఇష్టం వచ్చినట్టు డబ్బు సంపాదించడం తప్పితే నీకు అక్కడ ప్రజల బాగోగులు ఏం బాగు చేసావో చెప్పు. ప్రజలు అందుకే నిన్ను కుక్కలా చీకొట్టా కూడా నువ్వు ఇంకా 6 నెలలు అవ్వకముందే మొదలు పెట్టా అరవడం. నువ్వు ఈ మధ్యన మాకు తెలిసింది నెలకోసారి నువ్వు ఫారెన్ వెళ్తున్నావు అని చెప్పి. మరి నీ పాస్పోర్ట్ కూడా ప్రజలకు చూపిస్తే అవన్నీ తెలుస్తాయి. నీకు ఎంత డబ్బు వచ్చిందంటే దీన్ని బట్టి అర్థమవుతుంది. నువ్వు నెలకోసారి ఎట్లా వెళ్తావండి? నేను ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది, నాకు వీసా 10 సంవత్సరాలు ఇచ్చారు అమెరికాకి, ఒక్కసారి కూడా వెళ్ళలేకపోయాను. అలాంటిది నెలకోసారి మరి మహానుభావుడు ఒక్కొక్క దేశం ట్రిప్ వేస్తున్నాడంటే మరి ఎంత డబ్బులు ఉన్నాయో స్టాక్ మొన్నే చెప్పాను మీకు. నెలకు అంత డబ్బు వస్తే ఏం చేసుకోవాలి మనం? ఎక్కడ పెట్టాలో తెలియదు, ఖర్చు పెడతా ఉంటాం. మరి అందువల్ల నువ్వు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నీ స్థాయి ఏంటి? ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి నీకు ఉందనుకో. నువ్వు ఏది పడితే అది వాగితే ప్రజలు మళ్ళీ నిన్ను మొన్న కొట్టినట్టే చెప్పదెబ్బ కొట్టినట్టే కొడతారు. మళ్ళీ ఎలక్షన్లో కూడా నువ్వేమీ గెలిచే పరిస్థితి నీకు లేదు. నువ్వేదో గాజువాకలో ఇన్ఛార్జ్ అయినంత మాత్రాన గాజువాకలో సత్యనా గెలవలేవు నువ్వు మళ్ళీని. ఇది ప్రజలు తీర్పు గ్యారంటీగా నీకు మళ్ళీ చూపిస్తావని చెప్పి తెలియజేస్తూ, నువ్వు విమర్శించే ముందు విమర్శించు. ఇవాళ తిరుపతిలో జరిగింది అది ప్రభుత్వం పొరపాటు అంటున్నావు, అయితే అయ్యి ఉండొచ్చు. పొరపాటును మనం ఎవరు కూడా కాదని చెప్పలేం. కానీ దానికి కారణాలు ఏంటో ఎంక్వైరీ చేయకుండా నువ్వు ఊరికే ఇప్పుడు నువ్వు అక్కడ ప్రమాదం జరిగింది పలవాడలో, అచ్యుతాపురంలో, నువ్వేం సాయం చేసావు? అది నువ్వు నీ గురువు గబగబా డబ్బులు అందించండి అని చెప్పి మీ వాటా మీరు దండుకొని పోయారు తప్పితే వాళ్ళు ఎలా ఉన్నారు? హాస్పిటల్ కనీసం మీరు ఇచ్చారా? మీ గురువు వచ్చారా హాస్పిటల్ చూడడానికి? ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తుంటారని చెప్పి మీరు తెలుసుకోవాలి.